వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే ఆర్జిత సేవలు ఉంటాయండి. ఈ ఆర్జిత సేవలు మనందరికీ తెలుసు. అర్చన, తోమాల, అలాగే అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, సుప్రభాత సేవ ఇటువంటివి మామూలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనకి ఒక ఒక్క నిమిషం సేపు చూస్తే మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇది విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి, ₹300 దర్శనాలు ఉంటాయి. అంటే భక్తులు, సామాన్య భక్తులు కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి సర్వదర్శనం చూస్తుంటారు, ఉచిత దర్శనం. ఇటువంటిది చాలా 16 గంటలు, 20 గంటలు, 30 గంటలు వెయిట్ చేసి చూసింది ఒక్క నిమిషం సేపు మనం చూసేసరికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం అనుకున్న అది ఏదైనా కోరికలు కానీ అవన్నీ కూడా నెరవేరుతాయి. నెరవేరాలని కోరుకునే వాళ్ళు కూడా ముందే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారండి. అటువంటిది అభిషేక సేవ అంటే ఏంటి? పూరాభిషేకం అంటే ఏమిటి? దేవుడి దయ వలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు వలన నాకు 2 సార్లు వచ్చింది. మా కుటుంబ సభ్యులందరికి కూడా ఈ పూరాభిషేకం వచ్చిందనమాట ఇది. అయితే ఈ 2 సార్లు కూడా వచ్చి దాంట్లో నాకు అనిపించింది. అలా అభిషేకం అంటే ఏంటి మనందరూ చెప్పాలి. ఇది మిగతాలందరూ తెలియాలని చెప్పేసి. ఈ అభిషేకం టికెట్లు ఎలా వస్తాయంటే ఓన్లీ వీఐపీలకంటే, అంటే ఎలా అంటే బాగా అది ప్రోటోకాల్ మాట. అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఈ టీటీడీ బోర్డు సభ్యులు కానీ, లేదంటే చైర్మను, వీళ్ళందరి యొక్క రికమెండేషన్ ద్వారా వస్తాయి తప్ప మనకి లాటరీలో కానీ రావడానికి అవకాశం లేదు. అలాగే ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ బ్యాక్ పూర్వం ఇవన్నీ కూడా ఆన్లైన్ టికెట్లు ఇచ్చారు. ఆ టికెట్లు కొనుక్కునే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే ₹1,00,00,000 ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఉదయస్తమాన సేవల్లో కూడా వీళ్ళు రావడానికి అవకాశం ఉందండి. ఈ ఉదయస్తమాన సేవల వాళ్ళకి ఈ అభిషేకం రావడానికి అవకాశం ఉంది. అంటే నాకొచ్చిన ఆ సమయం మీకు చెప్తున్నాను. అది మారచ్చు, సమ్‌టైమ్స్ ఒకసారి మారటానికి అవకాశం ఉంది. అయితే 3 గంటలకి రిపోర్ట్ చేయమని అన్నారండి ఈ అభిషేక సేవకి. 3 గంటలకు రిపోర్ట్ చేయమంటే 3 గంటలకు రిపోర్ట్ చేస్తే అక్కడ ఒక 30 మినిట్స్, ఒక 25 మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయించి కంపార్ట్మెంట్లో అక్కడి నుంచి బంగారు వాకిలి వరకు తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పురోహితులు, ఈ అర్చక స్వామి వాళ్ళు లిస్ట్ ఉంటుందండి, పేర్లు ఉంటాయి. ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు చదువుతారు. ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరన్నా అంటే ఇతర రాష్ట్రాల మంత్రులు కానీ, లేదా చీఫ్ మినిస్టర్లు కానీ, ఇతర దేశానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ, ముఖ్యులు కానీ, అలాగే ఈ వ్యాపారవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇటువంటి వాళ్ళు పేర్లు ముందొస్తాయి. ఆ భక్తుల పేర్లు ఒక వరుస క్రమంలో పేర్లు చదువుతారండి. అదే క్రమంలో అందరినీ కూడా చూడండి, విమాన వెంకటేశ్వర స్వామి నిలబడి చూస్తాం కదా, అక్కడ కూర్చుంటుంది. ఆ ప్లేస్లో మనందరం కూర్చోబెడతారండి. బహుశా పరకామణి ప్లేస్ అది. అక్కడ చూస్తుంటే ఇదివరకు లోపల డబ్బులు లెక్కించడాన్ని కూడా చూడొచ్చు మనం. అక్కడ అన్నీ కూడా భక్తులకి వాళ్ళ పేర్లు ఏవైతే చదివారో అదే లైన్ ప్రకారం కూర్చోవాలి. అంటే సీఎం గారు ఆఫీస్ నుంచి రావచ్చు, లేదంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ యొక్క ఆర్డర్ ఉంటుందండి. ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఈ భక్తులను కూర్చోబెడతారు. అసలు అభిషేక సేవ అంటే ఏంటి? దీంట్లో మూల విరాట్‌కి ఇది ఒక అభిషేకం చేస్తారు. దీంతో ఆకాశగంగ, పసుపు, పాలు, ఆవు పాలండి, ఆవు పాలు, చందనం, కుంకుమ పువ్వు, పరిమళం వచ్చే పునుగు కస్తూరి, ఒక మంచి విపరీతమైన ఒక పరిమళం అనమాట అండి. ఒక మంచి సువాసన అనమాట ఇది. ఇటువంటి కలిపినటువంటి పచ్చకర్పూరం, ఇవన్నీ కలిపినటువంటి అంటే దాంతో అభిషేకం చేయబడుతుంది. ఈ అభిషేకం చేసే ముందు భక్తుల పేర్లు చదివారు కదండి. ఈ భక్తుల పేర్లందరూ కూడా వరుస లైన్లో కూర్చోబెట్టి ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క వెండి పాత్రలో ఆకాశగంగ, పసుపు, చందనం, అలాగే కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, అది ఒక్కొక్క పాత్ర ఇస్తారన్నమాట. ఇది వాళ్ళందరూ కూడా లైన్లో అది లైన్లో కూర్చుంటారు. వాళ్ళందరూ కూడా పిలుస్తారన్నమాట లోపలికి. పిలిచే ముందు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఇది జరుగుతుంది. మూల విరాట్‌కి అభిషేకం. దీనికి ఒక వారం టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సతీమణి, ఆ టీటీడీ చైర్మన్ గారు ఇద్దరు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారండి. ఎందుకంటే మూల విరాట్‌కి ఎప్పుడైతే అభిషేకం చేశారో వస్త్రాలు మారుస్తారు. ఒక వారం
టీటీడీ చైర్మన్ వాళ్ళ సతీమణి గారైతే ఇంకొక వారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళ భార్య అంటే సతీమణి. వీళ్ళు ఒక వారము వీళ్ళు, ఒక వారం వాళ్ళు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. మేళతాళాలతో మొత్తం ఒకసారి ఈ మొత్తం ప్రోటోకాల్ వాళ్ళు, అలాగే భక్తులు కూడా ఒకసారి ప్రదక్షిణ చేస్తారండి. వాళ్ళకొక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో మనకి ఈ ఆకాశగంగా, పాలు, అలాగే పసుపు, చందనం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం అవి మనకిస్తారు కాబట్టి, అవి వాటితో పాటు మనం ఒక ప్రదక్షిణ చేసి, మరి ఈ పట్టు వస్త్రాలతో గుడి లోపలికి వెళ్తారండి. సుప్రభాత సేవ తర్వాత ఇది మొదలవుతుంది. సుమారు 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర మనం కూర్చోవచ్చండి ఇది. వెంకటేశ్వర స్వామి దగ్గర. మూల విరాట్ అంటే నిజ నిజ రూప దర్శనం. ఆ కాళ్ళు కానీ, కళ్ళు కానీ మనం చూడొచ్చు. కొంతమేర వస్త్రం కడతారండి. మొలక మాత్రం కొంత వస్త్రం కడతారు ఈ అభిషేకం చేసినప్పుడు. మిగతా భాగం అంతా కూడా మనకి నిజరూప దర్శనం అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఈ అర్చకులు కానీ, పురోహితులు కానీ ఇక్కడ ఈ సేవ మొదలుపెట్టినప్పుడు ఈ అభిషేక సేవ అది చెప్పాను. ఆకాశగంగ ఉంటుంది. ఆకాశగంగా, ఆవు పాలు, చందనం, పసుపు, ఈ కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి, అలాగే పరిమళానికి పునుగు కస్తూరి కలుపుతారు. అవన్నీ కూడా భక్తుల దగ్గర తీసుకున్నటువంటి ఆ యొక్క పాత్రలో అవి కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా బంగాళాబాకి దగ్గర భక్తుల దగ్గర తీసుకుంటారు. ఈ యొక్క ఈ యొక్క అంటే ఈ యొక్క మిశ్రమంతో అభిషేకం మొదలు పెడతారండి. అభిషేకం మొదలుపెట్టినప్పుడు ఈ అర్చకులు కానీ, పురోహితులు కానీ భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, శ్రీ సూక్తం ఈ యొక్క వేద మంత్రాలతో చదువుతూ అభిషేకం చేస్తారండి. ఈ అభిషేకం చేస్తున్నప్పుడు ఆ భక్తులందరూ కూడా ఒక బహుశా 40-50 మందిని ఎలవ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఉన్న భక్తులు అంటే వచ్చిన భక్తులను బట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, టీటీ చైర్మన్ కానీ వాళ్ళు ఎలవ్ చేసి ఆ భక్తుల్ని ఆ యొక్క మొదటి గడప నుంచి వరుసగా కూర్చోబెడతారండి. 3 గడప వరకు కూర్చోబెడతారు. ఒక సుమారుగా 60 మంది, 80 మంది కూర్చోవడానికి అవకాశం ఉందండి. ఈ వేద మంత్రాలతో మొత్తం ఈ సూక్తంతో అర్చకులు అలాగే ఈ పురోహితులు వేద మంత్రాలతో పఠించి ఆ తర్వాత వస్త్రాలను మార్పించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన సేవ అన్నమాట ఇది. దీనికి నిజంగా ఆ వచ్చిన ఆడవాళ్ళకి ఒక జాకెట్ అంటే అది రవిక అంటారు. దాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కండువము పురుషులకి ఇవ్వడానికి అవకాశం ఉంది. సుమారుగా మాకైతే రూ. 1250 ఆ యొక్క అమౌంట్ తీసుకున్నారు. ఒక టికెట్ ధర 40 నిమిషాల సేపు ఈ యొక్క అంటే అభిషేకం జరిగింది. ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానండి. ఇది ఎవరు పడితే వాళ్ళకి అంటే గొప్ప అని కాదు. ఇది పూర్వజన్మ సుకృతం కానీ, మనం చేసిన మంచి పనుల వల్ల కానీ మనకు ఆ వెంకటేశ్వర స్వామి నాకు అంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటాం కరెక్ట్ అనమాట ఇది. ఏదేమైనా ఇటువంటివి లాటరీలు కూడా అది అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాత సేవ ఇవన్నీ కూడా లాటరీలో వేయడానికి మీరు ప్రతి నెల లాటరీ వేయడానికి ట్రై చేయండి. నిరాశ నిస్పృహలు చెందకండి. మీకు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి మీకు లాటరీ ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది అభిషేక సేవ. అంటే మార్నింగు 3 గంటలకి మనం రిపోర్ట్ చేస్తే సుమారుగా 4 గంటలకు ప్రారంభిస్తే సుమారు 40 నిమిషాల సేపు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిజంగా ఇది ఆ మూల విరాట్ని చూసినప్పుడు ఏం కోరుకోవాలి అనుకుంటాను. నేనైతే అనుకున్నాను, నాకు తెలిసింది నాకేమైనా అర్థమైందంటే మనం దేవుడికి దండం పెట్టుకోవటం తప్ప ఏ కోరికలు లేకుండా నువ్వే చూసుకో దేవుడా, నీ ఇష్టం, నువ్వు ఏం చెప్తే అది చేస్తాము, మాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బులు కావాలి, అధికారం కావాలి అలా కోరుకోకుండా వెంకటేశ్వర స్వామి ఆ దర్శనం చేసుకుంటూ అసలు ఆ కళ్ళు కూడా మనం మూసుకోకుండా ప్రతి సెకండ్ కూడా కళ్ళు ఆడితే కూడా ఆ సమయం కూడా వెంకటేశ్వర స్వామి నాకు మిస్ అవుతాడని చెప్పేసి కళ్ళు ఆర్పడం కూడా ఆపేసి చూస్తే అవకాశం కూడా నాకు లభించిందండి. అంటే వెంకటేశ్వర స్వామిని ఆ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ ఒక్క సెకండ్ కూడా మిస్ అవుతాం కదా, అందుకనమాట. అంత అది ఒక తన్మయత్వంతో ఒక ఒళ్ళు పొలకింత ఇంకా చూసుకోండి. అది ఒక ఒక నిమిషం సేపు చూస్తే నాకు అనిపిస్తుంది. అలా 40 నిమిషాల సేపు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. ఇది అభిషేకం తప్పకుండా
ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే మీకు కూడా వస్తుంది. మీ అందరూ కూడా మంచి జరగాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.